నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా, టమాటో అలాగే పండుమిరపకాయలతో చట్నీ. చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇది. రైస్లోకి అంతేకాదు టిఫిన్స్లోకి కూడా, ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగు, బోండా వీటిల్లోకి చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. నేనైతే ఇక్కడ తాలింపు పెట్టలేదు, కానీ తాలింపులోకి వేసే వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా నేను చట్నీలోనే వేయించి గ్రైండ్ చేసుకున్నాను. మంచి హెల్దీ కూడా, ఎందుకంటే మనం కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టేస్తాం కదా, అలా కాకుండా చక్కగా గ్రైండ్ అయిపోయి మనకి లోపలికి వెళ్ళిపోతుంది. మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేశాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ నేను టమాటో అలాగే పండుమిర్చితో చట్నీ కోసం అండి. టమాటాలు ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను. పండుమిరపకాయలు వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ కొంచెం మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం, పుదీనా కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు ఒకటి, జీలకర్ర, వెల్లుల్లి పాయే తీసుకున్నానండి, రెమ్మలు కాదు. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు కూడా, తాలింపులోకే కాదు చట్నీలోకి కూడా. ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ అయితే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ముందుగా నేను పండుమిరపకాయలని సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను. పండుమిరపకాయలు కొంచెం వేగాలండి. 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి. 2 నిమిషాల తర్వాత చూడండి పండుమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, వీటి మీదనే నేను 2 రెమ్మల చింతపండు ఉంచుతున్నాను. కొంచెం మెత్తపడుతుంది చింతపండు. పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం వేస్తున్నానండి. ఇక్కడ ఈ చట్నీ అయితే మనకి దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అలాగే ఊతప్పం, బోండా, పునుగు వీటిల్లోకి కాదు రైస్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కట్ చేసిన టమాటా మొత్తం వేస్తున్నాను. టమాటాతో పాటుగానే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను. ముందుగా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగా సాల్ట్ వేయట్లేదు. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది ఎక్కువగా. సాల్ట్ వేయకుండా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టబోయే ముందే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. కాడలతో సహా వేసేసుకున్నాను ఇక్కడ నేను. మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను మధ్యలో ఒకసారి. చూడండి టమాటాలో నీరు కూడా దగ్గరగా వచ్చేసింది. నేను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను ఇందుని. ఇంకొక 2-3 నిమిషాలు ఉంటే చాలు. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీరు కొంచెం కూడా లాగేస్తుంది. చట్నీ ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలి జర్నీల్లో అనుకునేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను నేను. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది టమాటాలో. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొద్దిగా ఆరనిస్తున్నాను ముందు. ఇక్కడైతే ముందుగా వేయించి పెట్టుకున్న పండుమిరపకాయలు అలాగే చింతపండు వేసుకుంటున్నాను. దీంతో పాటుగా కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. మూత పెట్టేసి ముందు గ్రైండ్ చేసిన తర్వాత టమాటో వేస్తున్నాను. ఇక్కడ చూడండి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ లాగా అనిపిస్తుంది. ఇలా వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి టమాటో మొత్తం వేస్తున్నాను. మొత్తంగా వేసి ఒక్కసారిగా గ్రైండ్ చేస్తున్నాను.
చూడండి. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు కూడా స్కిప్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా దోశ, ఇడ్లీ, బోండా, ఊతప్పం, పునుగు వీటిల్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, టమాటో పండుమిరపకాయలతో చట్నీ. మరి ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.